there was power gone, so net mobile hotspot is connected, so that way it got disconnected. Okay, so that is the reason. Let me share the screen back. Let me know once you can see. Okay, guys, I joined back. Sorry, power gone again. That is the reason I know I switched to my hotspot, mobile hotspot. Okay, so what was the question? What was the last topic we were discussing? Is null equal to null? ఒక నల్ కి వాల్యూ లేదు. నల్ ని మీరు డిస్క్రైబ్ చేయలేరు. యూ కెనాట్ డిస్క్రైబ్ నల్. అది జీరో కాదు, పోనీ ఇట్లా వైట్ స్పేస్ కాదు, 1 కాదు, 2 కాదు. దెర్ ఈస్ నో మీనింగ్ టు నల్. నువ్వు ఒక నల్ని నువ్వు డిస్క్రైబ్ చేయలేనప్పుడు ఆ నల్ని ఇంకో నల్ తోటి నువ్వు ఈక్వలేట్ చేయలేవు. అర్థమైందమ్మా? ఎస్ ఆర్ నో? సో నల్ మీన్స్ నథింగ్. ఇక్కడ ఏం ఉండదు అనమాట. There is nothing is equal to nothing, sir, or else. No, 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 no. Because nothing itself, there is no definition for nothing, right? You cannot shape it, you cannot define it. అర్థమవుతుందా? అది ఒక షేప్లో చెప్పలేవు, ఒక నంబర్గా వాల్యూ ఇవ్వలేవు, ఉన్నది ఒక వెయిట్ అని చెప్పలేవు. యూ కాన్ మెజర్ నల్నా. ఇఫ్ యూ కెన్ మెజర్ సంథింగ్ ఐ కెన్ టెల్ యూ, రైట్? ఇప్పుడు నువ్వు నువ్వు క్లాస్లో టాపర్ అని నేను 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 డిక్లేర్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు డూ అ కంపారిజన్ విత్ యూ, రైట్? ఎస్ ఆర్ నో? కంపారిజన్ ఎప్పుడు? మీ ఇద్దరికి ఒకటే ఎగ్జామ్ పేపర్, ఒకటే టెస్ట్ పెడితే 10కి 10 మార్కులు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ అని చెప్తాను, అవునా కదా? మీన్స్ ఐ ఆమ్ కంపారిజన్, గివింగ్ కంపారిజన్ బిట్వీన్ టూ పర్సనాలిటీస్ ఇక్కడ, అవునా? ఇక్కడ నల్ అనే అసలు యూ కాంట్ డిఫైన్ నల్ కదా. అసలు ఇది ఏంటో చెప్పనప్పుడు నువ్వు నథింగ్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ అని ఈక్వల్ టు చేయలేవు అనమాట. సో తంబ్ రూల్ ఏంటంటే ఐటీలో వన్ నల్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్ ఆల్వేస్. బట్ 0 ఈక్వల్స్ టు 0, 1:1, 2:2 అన్నీ ఉంటాయి కానీ బట్ ఆ నల్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు నల్. ఇది థంబ్ రూల్, ఓకేనా? సో ఇంతకుముందు నేను ఏం చేశానంటే ఒక అతన్ని గ్రూప్లో నుంచి తీసేయడానికి నేను ఏం చేశాను, ఎవరతని పేరు, డెవలపర్, రైట్? అంతేనా? డెవలపర్ అనే యూజర్ డెవలపర్ 1కి నేను ఏం చేశానంటే తను డెవాప్స్ అనే గ్రూప్ కాకుండా క్లౌడ్ అనే గ్రూప్లో కూడా ఉన్నాడు ఇంతకుముందు. అగ్రీ? సో తను తీసేయడానికి నేను ఏం చేశానంటే కమాండ్ని యూజర్ మోడ్, తన పేరు, వాట్ ఇస్ హిస్ నేమ్, డెవలపర్ 1. అండ్ దెన్ ఐ సెడ్ బాబు నీ ప్రైమరీ గ్రూప్ అయితే డెవాప్సే కానీ నీ సెకండరీ గ్రూప్ మటుకు ఏంటి, ఓపెన్ కోడ్ క్లోజ్ కోడ్. ఓపెన్ కోడ్ క్లోజ్ కోడ్ అంటే ఏంటి? ఆ ఓపెన్ కోడ్ క్లోజ్ కోడ్ లోపల నేను ఏదైనా ఇచ్చుంటే ఏబిసిడి అని ఇచ్చుంటే మేబీ అది గ్రూప్ నేమ్ అయ్యేది, అవునా? సెకండరీ గ్రూప్ నీది ఏబిసిడి అని గ్రూప్ అని మెన్షన్ చేస్తున్నాం. బట్ ఈ ఓపెన్ కోడ్ క్లోజ్ కోడ్ మధ్యలో ఏమి ఇవ్వకుండా నువ్వు క్లోజ్ చేస్తే దట్ టేక్స్ నల్ వాల్యూ. అంటే అక్కడ నేను నథింగ్ ఇస్తున్నాను. వాట్ ఐమ్ గివింగ్? నథింగ్. సో వెన్ ఐ సే ఇట్స్ నథింగ్, ఆ ఎగ్జిస్టింగ్ గ్రూప్లో నుంచి సెకండరీ గ్రూప్లో తీసేస్తుంది అనమాట. గాట్ ఇట్? సో అందుకని సో నల్ అనేది మనకి ఇక్కడ మనం ఇన్సర్ట్ చేసాం అనమాట. సో వెన్ యూ గివ్ నల్ వాల్యూ, సో దట్ విల్ బి రిమూవ్డ్ అనమాట. ఒక బేసిక్ నల్ ఎప్పుడు పాస్ చేస్తామంటే ఏదైనా ఎగ్జిస్టింగ్ వాల్యూని రిమూవ్ చేయడం నల్ పాస్ చేస్తాం అంతే. హలో సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నల్? అర్థమైందమ్మా? హలో ఎస్ అనుష. సార్, ఇది గ్రూప్ నేమ్ మీరు నల్ ఇచ్చారు కాబట్టి ఎగ్జిస్టింగ్ రిమూవ్ అయిపోయింది. సపోజ్ డిఫరెంట్ గ్రూప్స్ ఉన్నాయి అనుకోండి, లైక్ డెవాప్స్ ఒక మల్టిపుల్ ఉన్నప్పుడు నేను నల్ ఇస్తే అన్ని వెళ్ళిపోతాయి. నాకు పర్టికులర్ గ్రూపే డిలీట్ అవ్వాలా, రిమైనింగ్ డిలీట్ అవ్వకూడదు? అప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఆ రిమైనింగ్ గ్రూప్స్ ఉంచేసి నువ్వు ఏదైతే తీసేయాలనుకుంటున్నావు అది తీసేయాలి అంతే. గ్రూప్ నేమ్ డైరెక్ట్ గా మెన్షన్ చేయమంటున్నారు. ఇప్పుడు సపోజ్ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సిలో ఉన్నాడు అనుకుందాం. ఏబిసి అనే గ్రూప్లో 3 గ్రూప్స్లో సెకండరీ గ్రూప్స్ అనుకుందాం. అపార్ట్ ఫ్రమ్ డెవాప్స్ దెర్ ఇస్ అ గ్రూప్ కాల్డ్ ఏ, దెర్ ఇస్ అ గ్రూప్ కాల్డ్ బి అండ్ దెర్ ఇస్ అ గ్రూప్ కాల్డ్ సి, ఓకేనా? సో ఇప్పుడు నేను ఏబి ఉంచేసి సిలో తీసేయాలి. అప్పుడు నేను ఏం చేయాలి? యూజర్ మోడ్ కొట్టి ఇక్కడ దాకా సేమ్ ఇచ్చి ఇది ఇచ్చి నేను ఏ అండ్ వాట్ బి ఇవ్వాలి, సి ఇవ్వకూడదు.
ఓకే ఓకే అర్థమైందా? అంటే సి తీసేస్తారనమాట. సో దిస్ గై బిలాంగ్స్ టు ఏ అండ్ బి ఓన్లీ అని అని నేను మోడిఫై చేస్తున్నావు ఇక్కడ. ఐఎమ్ మోడిఫైయింగ్ ద యూజర్ సేయింగ్ దట్ ఈస్ ప్రైమరీ గ్రూప్ ఈస్ డెవాప్స్ బట్ సెకండరీ ఈజ్ ఏ అండ్ బి. చేంజ్ జరిగిందా లేదా? ఇంతకుముందు ఏబిసి ఉండేది, ఇప్పుడు ఏబి ఇచ్చావు కాబట్టి మోడిఫై అయినట్టు అర్థం అనమాట. లేదు నన్ను బి తీసేసి ఏ అండ్ సి ఉంచాలనుకుంటే ఇలా ఇవ్వాలి. అర్థమైందా? ఓకే. అప్పుడు ఇంకా నల్ వాల్యూ పాస్ చేయడం ఎందుకు సార్? డైరెక్ట్ గా మన గ్రూప్ నేమే ఇవ్వచ్చు కదా. ఇప్పుడు నువ్వు సరే సరే నువ్వు ఇప్పుడు నీకు అర్థం కాలేదమ్మా. ఒక్క నిమిషం చెప్తాను నేను. తీసుకోవట్లేదు, ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు చూడమ్మా ఒకసారి, ఇది ఏడబ్ల్యూఎస్ తీసుకోలేదా? సరే ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. అనుష, జస్ట్ లిజన్. వాట్ ఈస్ ద డెవలపర్ ప్రైమరీ గ్రూప్? డెవాప్స్. సెకండరీ గ్రూప్? డెవాప్స్ అండ్ క్లౌడ్. సెకండరీ గ్రూప్ కాదు, ఇక్కడ నుంచి అన్ని గ్రూప్స్ కల్పిస్తుంది అనమాట, మొత్తం ఎన్ని గ్రూప్స్ ఉన్నాడు అని. ఇప్పుడు రెండున్నరకి రెండిట్లో ప్రైమరీ ఏదైనా కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండడం కోసం డెవాప్స్ అని ఇక్కడ మెన్షన్ చేస్తుంది. అర్థమైందా? ఓకే. ఇది ప్రైమరీ గ్రూప్, మిగతావన్నీ సెకండరీ గ్రూప్ అని అర్థం. ఓకేనా? మిగతా సెకండరీ గ్రూప్ అని అర్థం. సో ఇప్పుడు నేనేమంటున్నా, ఏంటి రాజ్? యాడ్ అవ్వలేదు, అది నేను చెప్తాను మీకు. అది తీసుకోవట్లేదు, దానికి ఏదో ఉంటుంది కమాండ్, నేను 2 times ఇచ్చాను. కామా పెట్టి తీసుకుంటే తీసుకోవాలి యాక్చువల్గా, బట్ ఇది ఏదో తీసుకోవట్లేదు, ఇట్లా ఎర్రర్ వస్తుంది, యూజర్ మోడ్ డజంట్ ఎగ్జిస్ట్ అని. నేను చెక్ చేస్తాను, అది చెక్ చేసి 2-3 గ్రూప్స్ యాడ్ చేయొచ్చు మనం ఈజీగా. లేకపోతే ఫ్లవర్ బ్రాకెట్లో పెట్టాలనో ఏదో ఉంది కమాండ్, నేను ఒకసారి డబుల్ చెక్ అండ్ లెట్ యు నో. ఓకే, ఏడబ్ల్యూఎస్ అండ్ క్లౌడ్ అనో ఏదో ఉంటుంది ఇట్లా మీకు, అది చెక్ యూ అండ్ లెట్ యు నో. ఓకేనా? సరే ఇప్పుడు క్వశ్చన్ అది కాదు. క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఈ డెవలపర్ ఎవరైతే ఉన్నాడో, డెవలపర్ 1 ఎవరైతే ఉన్నాడో, వాడి ప్రైమరీ గ్రూప్ ఏంటి? డెవాప్స్. సెకండరీ గ్రూప్ ఏంటి? క్లౌడ్. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఈ క్లౌడ్ నుంచి నేను తీసేసి ఏడబ్ల్యూఎస్లో పెట్టాలి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి నేను చెప్పండి? ఐ వాంట్ టు రిమూవ్ సెకండరీ గ్రూప్ ఫ్రమ్ క్లౌడ్ అండ్ ఐ వాంట్ టు పుట్ ఇట్ ఇంటూ ఏడబ్ల్యూఎస్ గ్రూప్. వాట్ ఇస్ ద ఆన్సర్? వాట్ ఇస్ ద ఆన్సర్? అంతేనా? ఎస్ సార్. అంతేగా? మారిపోయాడా? త్రూ యూజర్ మోడ్ అండ్ చేంజ్ మోడ్ కూడా చేయొచ్చు కదా సార్? చేంజ్ మోడ్ ఇస్ ఫర్ పర్మిషన్స్. ఓకే ఐఎమ్ మోడిఫైయింగ్ ఏ యూజర్, అంటే ఐఎమ్ ఆల్టరింగ్ ఏ యూజర్. ఓకే ఓకే సార్. యూజర్ మార్చడం వేరు, యూజర్ పర్మిషన్స్ మార్చడం వేరు. మనం చేంజ్ మోడ్ చేసేది దేనిపైన చెప్పిన, ఫైల్స్ పైన. ఇది డైరెక్ట్గా యూజర్ మోడిఫై చేస్తాం మనం. గాట్ ఇట్ సార్. గైస్, ఇప్పుడు నేను అగైన్ కమింగ్ బ్యాక్ టు సేమ్ క్వశ్చన్. దేర్ ఈస్ ఎ డెవలపర్ 1 whose primary group is DevOps, his secondary group is what? Cloud. ఇప్పుడు తనని సెకండరీ గ్రూప్ క్లౌడ్లో తీసేసి ఏడబ్ల్యూఎస్లో పెట్టాలి. కమాండ్ ఏంటి? యూజర్ మోడ్ డెవలపర్ 1 ప్రైమరీ గ్రూప్ నేనేం మార్చట్లేదు, బట్ సెకండరీ గ్రూప్ ఏం చేశాను? ఏడబ్ల్యూఎస్ ఇచ్చాను. అప్పుడు ఏమవుతుంది? క్లౌడ్ నుంచి ఏడబ్ల్యూఎస్లోకి వచ్చాడా లేదా? యా. ఇప్పుడు నేనేమడుగుతున్నాను, టాస్క్ ఏంటంటే, అసలు నాకు యూజర్కి సెకండరీ గ్రూప్ వద్దు, ఒక ప్రైమరీ గ్రూప్ని చాలు. ఏం చేస్తారు అప్పుడు చెప్పండి? మైనస్ క్యాపిటల్. అదే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వలేదు అనుకోండి, నాకు ఎర్రర్ వస్తుంది. అక్కడ ఏం లేదు అనేది ఎలా చెప్పాలి దానికి? అట్లా ఎంటీగా వదిలేసాను అనుకో, ఇక్కడ వాల్యూ ఏం పాస్ చేయలేదని మనకి సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఇంకా అర్థమైందా? సో నేను ఏదో చెప్పాలన్నమాట. హిస్ సెకండరీ గ్రూప్ బిలాంగ్స్ టు వాట్? నథింగ్. ఆ నథింగ్ అనేది ఎలా చెప్తారో అని అడుగుతున్నాను నేను. పోనీ ఇప్పుడు నేను నల్ అని టైప్ చేశాను అనుకో, నా ఇంటెన్షన్ నా మైండ్లో ఏముంది? సెకండరీ గ్రూప్కి నల్ అని చెప్పాలి అని అర్థం. నువ్వు ఎన్యుఎల్ఎల్ నల్ అని టైప్ చేస్తే ఎన్యుఎల్ఎల్ నల్ అనేది టెక్స్ట్ కాబట్టి అది నల్ అనే గ్రూప్ ఉంది అనుకుంటుంది. అది అర్థమైందా మీకు? ఎస్ ఆర్ నో? ఎన్యుఎల్ఎల్ అనేది టెక్స్ట్ టైప్ చేస్తే నల్ అనేది ఎన్యుఎల్ఎల్ నల్ కదా. ఆ నల్ అనే గ్రూప్స్ అనేది ఉందేమో అని అనుకుని మనకి నల్ అనే గ్రూప్ కోసం ఎదుగుతుంది అనమాట.
కానీ నల్ని ఎప్పుడు మనం ఎట్లా స్పెసిఫై చేయాలి? ఓపెన్ కోడ్, క్లోజ్ కోడ్. అంటే ఆ రెండు కోడ్స్ మధ్య ఏమైనా ఉందా? ఏం లేదు కదా. సో ఇప్పుడు నేను ఇట్లా ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఏమైంది చూడండి, అసలు సెకండరీ గ్రూపే లేదు. ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ ఆర్ గెటింగ్ దిస్ వన్, బట్ ప్లీజ్ మీరు కొంచెం నల్ మీద Yes, yes, a clear point. సారీ మోనికా. Yes, we got it, sir. సో మీరు ఒకసారి నల్ మీద స్టడీ చేయండి. వాట్ ఈజ్ నల్ అని మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయండి. నల్ ఈజ్ హౌ నల్ ఈజ్ రిప్రజెంటెడ్, ఎట్లా నల్ రిప్రజెంట్ చేయాలి అని అర్థం. ఓకేనా? యూ కెన్, ఓకే ఇంకో విషయం కూడా చెప్తా చూడండి. ఒక నల్ వాల్యూకి ఓకే 1 + 0 ఎంత? One. 1 + 0 ఎంత? సరే ఇప్పుడు మీ క్వశ్చన్ చూడండి. ఏ ఈక్వల్ టు 1, ఓకే, బి ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు ఏ ప్లస్ అంటే డాలర్, కరెంట్ లేదు కనిపించట్లేదు కీవర్డ్స్ కూడా, $A ప్లస్ $B. $A అంటే ఏ వాల్యూని రీడ్ చేస్తుంది, $B అంటే బి వాల్యూని రీడ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఈకో $C అని అనుకున్నాక ఏమొస్తుంది చెప్పండి? 3 of రాలేదు ఎందుకు మరి? రాలేదు ఎందుకు? షెల్ చిన్న చిన్న వాల్యూ గుర్తుకోవట్లేదు. ఒక నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈకో $A విల్ గివ్ యూ 1, కరెక్ట్. ఈకో $B విల్ గివ్ యూ వాట్? 2. ఈకో సో సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అనాలి మామూలుగా అయితే. ఏ ప్లస్ బి అంటే ఈకో $C అంటే మళ్ళీ అది ఏ ప్లస్ బి ప్రింట్ చేస్తుంది. అదొక ప్రాబ్లం మనకి ఇక్కడ. ఏ ప్లస్ బి ప్రింట్ చేస్తుంది. ఇది ఎలా ఉంటుంది అంటే $A అంటారు. $A అంటే రీచ్ చేయమని అర్థం. ఈకో $A, let me put it like this, $A సరే మీకు ఇది చెప్తాను. నా పాయింట్ ఏంటి అంటే ఏ వాల్యూ 1 అయితే, బి వాల్యూ 2 అయితే, సి వాల్యూ ఏ ప్లస్ బి అయితే సి ఈక్వల్ టు 3 కదా. ఇప్పుడు నేనేమంటున్నా అంటే 0 + 1 ఈక్వల్ టు ఎంత? మనకి ఎంత వస్తుంది? 0 + 1 ఎంత వస్తుందమ్మా? 1 వస్తుంది 1. కదా. నల్ ప్లస్ 1 ఎంత? 1 నల్లా? ఇది టాస్క్. నాకు ఇప్పుడు చెప్పకండి. ఇఫ్ 0 + 1 ఈజ్ ఈక్వల్ టు 1, 0 + 2 ఈజ్ ఈక్వల్ టు 2, if 0 + 0 is equal to 0, then what is 0 plus null? Yeah, null plus 1, null plus 2. ఎంత అవుతుంది? null plus 2 or null plus 1 is equal to how much? ఈ కాంటెక్స్ట్ మీద ఒక్కసారి మీరు చదవండి, ఓకేనా? సో ఇదంతా హోల్ ప్రాక్టీస్ దేనికోసం అంటే అసలు నల్ వాల్యూ అంటే ఏంటి? నల్ కెనాట్ బి డిస్క్రైబ్డ్. మనం నల్ ఇలా ఉంటుంది, ఒక స్క్వేర్ రూపంలో ఉంటుంది, ఒక ట్రయాంగిల్ రూపంలో ఉంటుంది, అదే ఒక కేజీ బరువు, ఇట్లా ఏం డిస్క్రైబ్ చేయలేము నల్ని. శూన్యం అనమాట నల్లు అంటే. అట్లాంటి జీరో కూడా కాదు. అందుకని నల్ ఇచ్చినప్పుడు అది ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎంటీ, తీసుకోదన్నమాట. అందుకనే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ నేను ఎప్పుడైతే టైప్ చేశానో, ఏది ఇక్కడ ఇచ్చానో, అంటే దాని మీనింగ్ ఏంటంటే వీడి సెకండరీ గ్రూప్ ఈజ్ నథింగ్ అని. అప్పుడు ఏమవుతుంది? ఆ ఏడబ్ల్యూఎస్లో తీసేసి నథింగ్లో పెడుతుంది. నథింగ్ అంటే ఏం డిస్ప్లే చేయదు కదా. అర్థమైందా?
ఓకే, సో దట్ ఈస్ ద థింగ్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నల్. మళ్ళీ చెప్తున్నాను, ఒక యూజర్ని ఒక గ్రూప్లో నుంచి తీసేయాలి, ఏ గ్రూప్లో పెట్టకూడదు అంటే నల్ పాస్ చేయాలి. అర్థమైందా? సో దట్ ఈస్ వాట్ ద మీనింగ్ ఆఫ్ నల్. ఎనీవేస్, యూజర్ క్రియేషన్ అయిపోయింది, యూజర్ మోడ్ అయిపోయింది, యూజర్ డెల్ అయిపోయింది, రైట్? క్లియర్ అర్ నాట్? సో నౌ టుడే వీ విల్ సీ వాట్ ఈజ్ మెంట్ బై సూడో యూజర్స్. ఏంటి వాట్ ఈజ్ మెంట్ బై సూడో యూజర్స్? సో సూడో -l అనే కమాండ్ కొడితే బేసిక్గా సూడో అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ వాట్ ఈజ్ మెంట్ బై సూడో. ఎనీబడి హ్యాస్ ఎనీ ఐడియా? విన్నారా సార్ ఇట్ ఎప్పుడన్నా? ఈస్ సార్ రూట్ యూజర్ యాక్సెస్ ఏదైతే ఉందో అది నార్మల్ యూజర్కి ఇవ్వడానికి సూడో చేస్తాం అంటే. ఓకే, జెనరిక్ మీనింగ్ ఆఫ్ సూడో అని అడుగుతున్నాను. ఓకే, సూడో Super జెనరిక్ సూపర్ యూజర్. సూపర్ డూ యూజర్ అనమాట. అంటే సూపర్ డూ, SU అంటే సూపర్, DU అంటే డూ, సూపర్ డూ యూజర్ అంటారు అనమాట. ఓకే, బేసికల్గా వాట్ ఈజ్ సూపర్ యూజ్ సూడో అంటే వాట్ ఈజ్ సూడో అని కొడితే మీరు సూడో ఈజ్ వాట్ ఎగ్జిక్యూట్ అ కమాండ్ యాజ్ అ అనదర్ యూజర్ అని అర్థం అనమాట. ఓకేనా? బేసిక్గా సూపర్ డూ అంటాం మనం మామూలుగా, అంటే సేమ్ యాజ్ సూపర్ యూజరే విత్ లిమిటెడ్ పర్మిషన్. ఇప్పుడు రూట్ అనేవాడు మేనేజర్ అనుకోండి, వీడు అసిస్టెంట్ మేనేజర్ లాగా, వాడి ఫుల్ పర్మిషన్స్ ఉంటాయి, వీడి కొన్ని మటుకే ఉంటాయి. ఓకేనా? సో మనము మొత్తం విఐ సూడో అని కొడితే విఐ సూడో అనే ఒక ఫైల్ అనమాట అది. ఓకేనా? ఈ ఫైల్లో ఒక లైనెక్స్ మెషిన్లో ఎంతమందికి మనం సూడో పర్మిషన్స్ ఇచ్చాము అనే మొత్తం ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటుంది. ఓకేనా? విల్ హ్యావ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్, all sudo information in this file. What is that file? Sudo vi. Okay, just like vi command hai, vi ని ఎట్లా క్లోజ్ చేస్తారు? escape:q అంతేనా కదా? vi sudo అని కొట్టేసి డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. యాక్చువల్ ఫైల్ ఏంటి అంటే ఇది ఫైల్. డన్. సరే, ఒక కొత్త సూడో యూజర్ని నేను క్రియేట్ చేయాలి. లెట్స్ సే ఎగ్జాంపుల్ ఐడి ఆది ఉన్నాడా లేడా? ఆదిని డ్రాప్ చేసాం కదా మనం. ఓకే, లెట్స్ క్రియేట్ ఇట్. ఆది యూజర్ యాడ్ ఆది. ఓకేనా? ఆది కరెక్ట్. సో ఇప్పుడు తనని నేను ఒక సూడో యూజర్లో యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తాను నేను? సూడో యాడ్ యూజర్ నేమ్ కొట్టాలి. తీసుకోవట్లేదు, లేకపోతే పని చేద్దాం. రమేష్. సో ఎగ్జిస్టింగ్ యూజర్ యాడ్ చేయాలంటేనేమో ఫైల్లోకి ఎంట్రీ ఇవ్వాలి, కొత్త యూజర్ క్రియేట్ చేయాలంటేనేమో ఈ యూజర్ నేమ్ ఇవ్వాలి. సో ఒక యూజర్ యాడ్తో క్రియేట్ చేస్తే నార్మల్ యూజర్ క్రియేట్ అవుతాడు, బట్ సూడో యాడ్ యూజర్ అని క్రియేట్ చేస్తే ఒక సూడో యూజర్ క్రియేట్ అవుతాడు. సో వెన్ యూ క్రియేట్ అ సూడో యూజర్, విఐ సూడోలో ఎంట్రీ అవుతాడు. సో బేసికల్గా సూడో యూజర్స్ అనేది ఎందుకు వాడతారు అంటే, ఒక సర్వీస్ని స్టార్ట్ చేయడానికి కానీ, ఒక డాకర్ సర్వీస్ స్టార్ట్ చేయాలనే కనుక నీకు ఎవరు పడితే వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వము, అలా నీకు రూట్ పర్మిషన్స్ ఇవ్వము. సో నీకు ఒక సూడో యూజర్ క్రియేట్ చేసి ఆ యూజర్ ద్వారా నువ్వు లాగిన్ అయ్యి ఆ యూజర్ ద్వారానే నువ్వు సర్వీసెస్ని స్టార్ట్ చేయగలుగుతావు, స్టాప్ చేయగలుగుతావు. ఓకేనా? సో ఇఫ్ ఐ ఇన్స్టెడ్ ఆఫ్ రమేష్, ఇఫ్ ఐ సే మేబీ ఐ విల్ సే టెరాఫార్మ్. ఓకే, టెరాఫార్మ్ అని చెప్పి _SVC ఇచ్చాను. మీకు ఏమర్థమైంది చెప్పలేదు అంటే ఐడి ఒక టెరాఫార్మ్ సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసేప్పుడు నేను ఏం క్రియేట్ చేశాను? ఐ క్రియేటెడ్ ఏ యూజర్ కాల్డ్ వాట్? టెరాఫార్మ్ _సర్వీస్. ఈ యూజర్ ఏంటంటే, నువ్వు టెరాఫార్మ్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలి అంటే నువ్వు నార్మల్ యూజర్ కింద చేయలేవు. ఈ టెరాఫార్మ్ యూజర్ కింద నువ్వు స్విచ్ అయ్యి అప్పుడు నువ్వు టెరాఫార్మ్ సర్వీసెస్ని నువ్వు స్టార్ట్ చేసుకోగలుగుతావు. సో బేసికలీ వాట్ ఈజ్ సూడో యూజర్ ఈజ్, సూడో యూజర్ ఈజ్ క్రియేటెడ్ టు perform some part of admin activities like root, but sudo users doesn't have full root access ఉండదు, కానీ పార్షియల్ రూట్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తారు. ఆ పార్షియల్ రూట్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయాలి అంటే యూజర్ యాడ్తో అయితే చేయలేవు, ఎందుకంటే యూజర్ యాడ్ విల్ క్రియేట్ ఎ నార్మల్ యూజర్. అండర్స్టూడ్? సో యూ హ్యావ్ టు క్రియేట్ అ
సూడో యూజర్ సెపరేట్లీ. సో సూడో యూజర్ ఎట్లా క్రియేట్ చేస్తావు? సూడో వాట్ యాడ్ యూజర్ నేమ్. ఇది మీకు ఎగ్జాంపుల్ మీకు చూపించాను అనమాట. terraform_svc is the user name that we will be created. Clear? Understood? సో ఒకసారి నేను ఆ యూజర్కి స్విచ్ అవుదామా? su హైఫెన్ అండ్ దెన్ చెక్ చేస్తే నేను ఆ యూజర్ కనెక్ట్ అయిపోయాను. హూ am I? టెరాఫామ్ సర్వీస్ అకౌంట్ కనెక్ట్ అయ్యాను. ఇప్పుడు మీకు ఏం చెప్పాను? ఒక టెరాఫామ్ సర్వీస్ అకౌంట్ అనే ఒక సూడో యూజర్ని క్రియేట్ చేశాను. కానీ వీడికి ఏం పర్మిషన్స్ ఉన్నాయి, వాట్ పర్మిషన్స్ దిస్ యూజర్ హ్యాస్ అని చెక్ చేసుకోవాలనుకుంటే sudo -l అనే కమాండ్ కొట్టాలి. సో వెన్ యూ సే sudo -l అంటే ఆ యూజర్ కింద లాగిన్ అయ్యి మీరు ఈ కమాండ్ కొడితే దిస్ విల్ లిస్ట్ ఆల్ ద సూడో ప్రివిలేజెస్ దిస్ యూజర్ హ్యాస్. వాట్ హ్యాస్? ఆల్ ది సూడో ప్రివిలేజెస్ వాట్ దిస్ యూజర్ హ్యాస్. కరెంట్లీ మనం ఇక్కడ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి ఏం డిస్ప్లే చేయట్లేదు. అంటే ఇన్ఫాక్ట్ ఇట్ ఈస్ ఆస్కింగ్ ద పాస్వర్డ్, ఐ డిడ్ంట్ ఈవెన్ సెట్ ద పాస్వర్డ్. మీకు ఇదే ప్రాబ్లం చెప్తున్నాం కదా, మీరు పాస్వర్డ్ యూజర్ క్రియేట్ చేసిన వెంటనే మన పాస్వర్డ్ క్రియేట్ చేయకపోతే ఇదే ప్రాబ్లం. లెట్ మీ క్యాన్సిల్ ఇట్. లెట్ మీ కమ్ బ్యాక్. వాట్ హ్యావ్ టు డూ? EA SSWD and then what? Username. Let's say example T is the password I gave. T is the password. Now I will what? Terraform. Now I will say sudo -l. T is the password and hit enter. Now you see, sorry, user Terraform may not what run sudo on DB server. ఎందుకు? నేను యూజర్ని క్రియేట్ చేశాను కానీ వాడికి సర్టెన్ పర్మిషన్స్ ఇవ్వలేదన్నమాట. సో సర్టెన్ పర్మిషన్స్ ఇవ్వాలి అంటే నేను ఆ ఫైల్ ఓపెన్ చేయాలి. ఏది? vi sudo అనే ఫైల్ ఓపెన్ చేసి దీంట్లో వీడికి నేను పర్మిషన్ ఇవ్వాలి. సారీ, వీడికి కాదు, ఐ మీన్ ఇక్కడ రూట్ నుంచి. ఓకే, vi sudo. Sorry guys, I'm really suffocating. No fan, no power. I'm trying my best to deliver the training. Please bear with me. So ఈ లిస్ట్లో మనం ఏం చేయాలంటే ఆ యూజర్ని రీప్లేస్ చేయాలి. ఓకేనా? సో ఎక్కడ రీప్లేస్ చేస్తాము? ఇక్కడ కిందకి రండి. ఇప్పుడు చూస్తే ఆల్ అని వస్తుంది మీకు. ఇక్కడ allow root to run what commands? All commands. ఓకేనా? ఆల్ కమాండ్స్ని ఇచ్చాను. ఇప్పుడు నేను ఈ లైన్ని కాపీ చేయాలంటే ఏం చేయాలి? VYYP గుర్తుందా? వాట్ ఈస్ YY? ఎస్కేప్ మోడ్లో YY కొడితే ఏమవుతుంది? ఎస్కేప్ మోడ్లో YY కొడితే ఏమవుతుందమ్మా? VI ఫైల్లో కాపీ. ఇట్స్ కాల్డ్ యాజ్ యాంకింగ్. అంటే ఏంటేమని చెప్పాను మీకు? టు కాపీ ఎ లైన్ వీ విల్ టైప్ YY అండ్ వీ విల్ P ప్రెస్ చేస్తే ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఎన్నిసార్లు P అంటే పేస్ట్ అవుతూనే ఉంటుంది అనమాట. డన్. యూ కొడితే ఏమవుతుంది? అండు. ఓకే, సరే, నేను ఒక లైన్ కాపీ చేశాను ఇక్కడ. అప్పుడు ఈ రూట్ బదులు నేను ఇప్పుడు ఏం చేశానంటే terraform_svc అని నేను ఇచ్చేసాను. ఓకేనా? సో టెరాఫామ్ సర్వీస్ అకౌంట్కి రూట్ లాగానే అన్ని పర్మిషన్స్ నేను ఇచ్చేసాను. డన్. So once it is done, you need to save the file. Once it is done, you need to save the file and then you just switch to what? Terraform. Okay, now if I say sudo -l and T is a password. Now you can see as a Terraform user నాకు ఏం పర్మిషన్స్ ఉన్నాయంటే యూజర్ Terraform may run the following commands. What commands? ఏం కమాండ్స్? All commands. ఒక్కసారి నేను init6 కొట్టి చూడనా? ఓకే, init6 కాకపోతే రీబూట్ కూడా అసలు వర్క్ అవ్వదు మామూలుగా. రీబూట్ -i ఏమంటుంది? సారీ, ప్లీజ్ ట్రై ద ఆపరేటింగ్ క్లోజింగ్ ద
సరే అది ఇది లేదు. సూడో యూజర్ ఓన్లీ ఫర్ టెరాఫామ్ కదా సార్, అందుకనే ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. కాదు నేను చేయాలి. సారీ, ఐ ఫర్గాట్ దిస్ వర్డ్. సూడో వాడాలి. మీరు ఇప్పుడు టెరాఫామ్ సర్వీస్ అనే ఒకటి క్రియేట్ చేశాం కదా, వాడికి ఏం చెప్పాను, బాబు నువ్వు ఈక్వల్ టు రూట్ అని చెప్పేశాను, అవునా కదా? ఆ ఆల్ ప్లేస్లో ఏం పెట్టాలో మీకు తర్వాత చెప్తా. అర్థమైందమ్మా? ఒక లైనెక్స్ మెషిన్కి ఒకళ్ళే అడ్మిన్ ఉంటాడు, వాడి పేరేంటి? రూట్, అవునా కదా? రూట్ హ్యాస్ ఆల్ ది పర్మిషన్స్ టు డూ ఇన్ ద లైనెక్స్ మెషిన్. బట్ వాడు చేసే పనుల్లో కొన్ని పర్మిషన్స్ నేను ఒక యూజర్కి ఇవ్వాలి అనుకుంటే, అంటే ఏంటి, టెరాఫామ్ సర్వీస్ అనే ఒక అకౌంట్ క్రియేట్ చేశాను. ఆ సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేసి వాడికి కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి, కానీ నేను ఏం చేశాను, అన్ని పర్మిషన్స్ ఇచ్చేసాను. కానీ ఇప్పుడు వీడేం చేశాడు, ఓకే, దిస్ గై హీ లాగ్డ్ ఇన్ టు మెషిన్ అండ్ ఈ సింప్లీ డిడ్ వాట్, ఏం చేశాడు, రీబూట్. సో ఏ కమాండ్ వాడాలన్నా డైరెక్ట్ ఇట్లా కమాండ్ కొడితే వర్కౌట్ అవ్వదు, దాని ముందు ఏం పెట్టాలి, sudo, సూడో. అంటే ఏ అడ్మిన్ కమాండ్ వాడాలన్నా, నార్మల్ కమాండ్ వాడడానికి సూడో అవసరం లేదు, కానీ ఏ అడ్మిన్ కమాండ్ రూట్ లాగా బిహేవ్ చేయాలంటే సూడో పెట్టాలి. లేదు తన మామూలు యాక్టివిటీ తను చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ ఎనీ అడ్మినిస్ట్రేటివ్ కమాండ్ ఇఫ్ యూ వాంట్ యూజ్, సింప్లీ తను సూడో టైప్ చేయాలి. సరే, ఇప్పుడు నేను ఈ సెషన్ డిస్కనెక్ట్ అయింది, మళ్ళీ ఇక్కడ ఏమంటుంది, ప్రెస్ ఆర్ అంటే రీస్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అంటే నా సెషన్ మళ్ళీ రీకనెక్ట్ అవుతుంది. షిఫ్ట్ ఆర్, ఇంకా రీబూట్ అవ్వలేదు ఏంటి మెషిన్, స్టిల్ ఐ బిలీవ్ ఇట్స్ కమింగ్ అప్, ఇంకా అప్ అవుతుంది మెషిన్. సో గైస్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ యూజర్, సూడో యూజర్, రూట్ యూజర్? చెప్పండి మీ భాషలో బేసిక్ డిఫరెన్స్ చెప్పండి, చెప్తా. హూ ఇస్ ఎ రూట్ యూజర్? root user can access all ఈజ్ ఎ బేసికలీ అడ్మిన్, రైట్? నార్మల్ యూజర్ yes, క్యాన్ పర్ఫామ్ ఓన్లీ నార్మల్ యూజర్ యాక్టివిటీ. ఈ సూడో యూజర్ ఎవరైతే ఉన్నారో వీడు నార్మల్ యూజర్ కాదు, అట్లా అని చెప్పి అడ్మిన్ యూజర్ కాదు, వీళ్ళిద్దరు మధ్యలో ఉంటాడు అన్నమాట వీడు. సో సూడో మీన్స్ పార్షల్లీ యూ క్యాన్ ఎగ్జిక్యూట్ ది అడ్మిన్ కమాండ్స్ ప్రొవైడెడ్. నీకు ఏం పర్మిషన్స్ ఇచ్చారనేది డిపెండ్స్ అపాన్ యువర్ రోల్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, రియల్ టైం కేస్ స్టడీ తీసుకున్నాను. ఏంటి, టెరాఫామ్ సర్వీసెస్ క్రియేట్ చేసి టెరాఫామ్ని బౌన్స్, ఇప్పుడు రియల్ టైంలో ఒక టెరాఫామ్ సర్వీస్ని నేను రీస్టార్ట్ చేయాలనుకో, ఒకటి ఓన్లీ రూట్ క్యాన్ డూ ఇట్. మనకి రియల్ టైంలో రూట్ పాస్వర్డ్ ఇస్తారా? రియల్ టైంలో ఇవ్వరు, లైనక్స్ అడ్మిన్ ఇవ్వరు మనకి, ఓకేనా? పోనీ అట్లా అని చెప్పేసి నేను నార్మల్ యూజర్గా నేను టెరాఫామ్ని రీస్టార్ట్ చేయగలుగుతానా? రీస్టార్ట్ చేయలేను. మరి నేను ఎలా చేయాలి? సో ఐ షుడ్ బి యాడెడ్ ఆర్ సపరేట్ సూడో అకౌంట్ షుడ్ బి క్రియేటెడ్. సో ఎప్పుడైతే సూడో అకౌంట్ క్రియేట్ చేస్తారో, ఓకేనా, ఇప్పుడు చూడండి ఇక్కడ టెరాఫామ్ కనెక్ట్ అయ్యాను కదా, ఇప్పుడు నేను టీ ఈజ్ ద పాస్వర్డ్, ఐఎమ్ కనెక్టింగ్ టు దిస్ యూజర్ టెరాఫామ్. ఇప్పుడు నేను పుట్టి నుంచి కాకుండా డైరెక్ట్గా మీకు లైనక్స్లో కనెక్ట్ అవుతున్నాను, ఓకేనా? ఐఎమ్ నాట్ యూజింగ్ పుట్టి హియర్, ఐఎమ్ డైరెక్ట్లీ యాక్సెసింగ్ లైనక్స్ మెషిన్, ఓకే? సో సార్ వన్స్ ఎస్ హేమంత్ ప్లీజ్. టెరాఫామ్ ఇప్పుడు వెళ్ళి రూట్ యూజర్ ఏవైతే ప్రివిలేజెస్ ఉన్నాయో అవి చేంజ్ చేయగలరా సార్? నో, చేంజ్ చేయలేవు. రూట్ని నువ్వేం చేయలేవు. ఇప్పుడు ఎనీవేర్ యూ కెనాట్ చేంజ్ ద రూట్. ఓన్లీ రూట్ కెన్ చేంజ్ రూట్ ప్రివిలేజెస్. ఎస్ ఓకే, ఓకేనా? అంటే నువ్వేంటి యాజ్ అ సూడో యూజర్ అంటే ఇక్కడ నేను ఆల్ ఇచ్చాను కదా, మేబీ ఐ డోంట్ నో, ఎందుకంటే ఇట్లాంటి కేస్ స్టడీ ఎప్పుడు చేయలేదు మనము. ఒక యూజర్కి నేను ఆల్ సూడో పర్మిషన్స్ ఇచ్చేస్తే వాడు ఇంకొకటి పర్మిషన్స్ మార్చగలుగుతాడేమో తెలియదు, కానీ బట్ రూట్ యూజర్ పర్మిషన్స్ అయితే మార్చలేడు నాకు తెలిసి మటుకైతే. దట్ ఈస్ నాట్ ఫీజబుల్ ఇన్ లైనక్స్, ఓకే? సో సో ఇప్పుడు నేను ఏంటి అంటే ఐఎమ్ ఏ టెరాఫామ్ సర్వీస్ అకౌంట్, కరెక్ట్నా? నాకు సూడో పర్మిషన్స్ ఎన్ని ఉన్నాయి అని చెక్ చేసుకోవాలనుకుంటే సూడో హైఫెన్ ఎల్ అని టైప్ చేయాలి. బేసిక్గా సూడో హైఫెన్ ఎల్ కొట్టినప్పుడు నేను పాస్వర్డ్ అవుతుంది, నీ పాస్వర్డ్ ఇవ్వాలి. నువ్వు నీ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు నీకైతే ప్రింట్ ఇస్తాను అన్నమాట బయట, ఓకేనా? నువ్వు ఏం పర్ఫామ్ చేస్తావు, నీకు రియల్ టైంలో ఏముంటుంది అంటే, ఒకసారి నేను మండే వచ్చిన తర్వాత మేబీ ఐ విల్ ట్రై టు కనెక్ట్, రికార్డింగ్ స్టాప్ చేసి నేను ఒకసారి నా ల్యాప్టాప్ కనెక్ట్ అయ్యి మీకు చూపిస్తాను. సూడో హైఫెన్ ఎల్ కొడితే బయట వాళ్ళకి, బయట రియల్ టైంకి దీనికి డిఫరెన్స్ ఏంటో మీకు చూపిస్తాను ఒకసారి, ఓకేనా?
బట్ ఇక్కడ ఏమనుంది, ఆల్ ఉంది కదా. మీకు రియల్ టైంలో నువ్వు మీకు ఎలా ఉంటుంది అంటే bin స్లాష్ సిస్టమ్ సిటిఎల్ టెరాఫామ్ స్టేటస్ స్టాప్ స్టార్ట్ రీలోడ్ ఎనేబుల్ డిజేబుల్, ఇట్లా ఈ 5 కమాండ్స్ నువ్వు ఎగ్జిక్యూట్ చేయగలుగుతావు అనే ఆప్షన్ ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది అనమాట. ఏంటా కమాండ్ చెప్పండి, ఇలా ఉంటుంది అనమాట. మీకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే /usr/bin సిస్టమ్ సిటిఎల్ టెరాఫామ్ స్టార్ట్, ఇలా వస్తుంది. ఒక కమాండ్ వస్తుంది ఇట్లా మీకు, మళ్ళీ కామా ఇచ్చి అవుట్పుట్ ఇదే కమాండ్, సేమ్ కమాండ్ మీకు టెరాఫామ్. ఓకే, మీకు మళ్ళీ వచ్చి స్టాప్, ఇదో కమాండ్ ఉంటుంది. మళ్ళీ స్టార్ట్ స్టాప్ స్టేటస్ ఇలా ఉంటుంది ఒకటి. మళ్ళీ ఎనేబుల్, మనకు లేవు కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఓకే, డిజేబుల్. ఓకే, రీలోడ్. ఇలా ఏం చేస్తారంటే రూట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కమాండ్స్ ఏవైతేనో ఇవన్నీ కాపీ చేసుకుని వెళ్ళి ఆ సూడో విఐ సూడో అని చూసావా, అంతకుముందు వెళ్ళాం కదా మనం, విఐ సూడో, ఆ ఫైల్లోకి వెళ్ళి ఈ టెరాఫామ్ ఎస్విసి అనే సర్వీస్ అకౌంట్కి ఈ 5 కమాండ్స్ ఇస్తారు. అంటే వీడు లాగిన్ అయ్యి టెరాఫామ్ యూజర్ -l కొడితే వీడికి ఏమైనా వస్తుంది అవుట్పుట్, బాబు నువ్వు టెరాఫామ్ యూజర్ కాబట్టి నువ్వు ఈ కమాండ్స్ మటుకి నువ్వు ఎగ్జిక్యూట్ చేయగలుగుతావు అంటారు అన్నమాట. ఇప్పుడు వీడు ఈ కమాండ్స్ ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తాడు, ఇవన్నీ సూడో పర్మిషన్స్ కాబట్టి ప్రతిసారి కొట్టాలంటే సూడో అని చెప్పి ఈ కమాండ్ ఇవ్వాలి. అర్థమైందా? ఎస్ ఆర్ నో? నీకు సూడో కమాండ్స్ ఎవరు ఎగ్జిక్యూట్ చేయాలని, మీరు నేను ఎవరైనా సరే, ఇఫ్ యూ వాంట్ టు ఎగ్జిక్యూట్ యూ షుడ్ యూజ్ సూడో. ఓకే, ఇట్లా ప్రతి దానికి ముందు సూడో వాడాలన్నమాట. గాట్ మై పాయింట్? ఇప్పుడు విఐ వాడదానికి సూడో కావాలా? ఇప్పుడు టచ్ ఉందమ్మా, టచ్ ఫైల్ 1 అని క్రియేట్ చేస్తాను, నాకు సూడో కావాలా? అవసరం లేదు. No. నేను డైరెక్ట్గా రీబూట్ చేయడానికి ఏంటి, రీబూట్ చేస్తే రీబూట్ అయిపోతుంది కదా. సో అట్లా కొన్ని కమాండ్స్ ఏంటంటే యూ హ్యావ్ టు పుట్ సూడో. అంతకుముందు వర్క్ అవుతుంది నీకు మామూలుగా, ఇది సెకండ్ టైం కొట్టాం కాబట్టి మీకు వర్క్ అయింది. బట్ ఇన్ జనరల్ యూ హ్యావ్ టు యూజ్ సూడో. మీకు అది రియల్ టైంలో నేను మండే రోజున కానీ ట్యూస్డే రోజు కానీ నేను రికార్డింగ్ ఆఫ్ చేసి మీకు చూపిస్తా. ఓకే, ఎందుకంటే నా వర్క్ నేను రికార్డ్ చేయలేను కాబట్టి అగైన్స్ కంప్లైన్స్. సో నేను మీకు చూపిస్తా, అంటే రియల్ టైంలో ఒక సర్వర్ కనెక్ట్ అయ్యి -l అని కొడితే మీకు ఏం వస్తుంది అవుట్ అనేది మీకు చూపిస్తాను మీకు క్లియర్గా. అంటే వాట్ ఆర్ ద స్టెప్స్ హీ క్యాన్ పర్ఫామ్ అనేది మీకు క్లియర్గా ఉంటుంది. డన్. సో దిస్ ఈజ్ అబౌట్ ది యూజర్ మేనేజ్మెంట్ ఫర్ టుడే. సో వాట్ వీ ట్రై టుడే గైస్, we understood what are normal users, how do you manage create a user, drop a user, while dropping -r option ante enti, how do we modify users while modifying a user, how do you change the groups. Inkokati mimmalni oka question adutanu, task how to rename a user in Linux, what are the steps is a task for today. What is the task for today? How do we rename a user. నేను ఇప్పుడు DevOps 1 ఉంది, నేను DevOps 1 తీసేసి DevOps_SVC అని ఒక సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, జస్ట్ లైక్ టెరాఫామ్. ఓకేనా, సారీ, డెవలపర్ 1 తీసేసి developer_SVC అని ఒక సర్వీస్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో హౌ డు ఐ రీనేమ్ ఏ యూజర్ ఇన్ లైనక్స్, ఇది టాస్క్. నాకు మండే కల్లా నాకు చెప్పండి, లేదా మీరు రేపు కంప్లీట్ చేసి అది ఇవాళ కంప్లీట్ చేసి చెప్పేస్తే నాకు వాట్సాప్ గ్రూప్లో చెప్పేసి. ఈజ్ అ క్లియర్ గైస్? Yes, sir. యా, సో సూడోగా ట్రై చేయండి, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఓకే, మీకు కావాలి అంటే ఒక డాక్యుమెంట్ నేను మేబీ టుమారో ఆర్ బై మండే వన్స్ ఐ కమ్ బ్యాక్ టు హైదరాబాద్, సో ఐ విల్ షేర్ ద డాక్యుమెంట్. ఒక సూడో మీద మొత్తం అంతా యూజర్ మేనేజ్మెంట్ మొత్తం అంతా ఒక డాక్యుమెంట్ నా దగ్గర ఉంది, అది మీకు షేర్ చేస్తాను. సో యూ కెన్ ప్రాక్టీస్ దట్, బట్ యూ హ్యావ్ టు కంప్లీట్ ద టాస్క్. హౌ డూ వీ రీనేమ్ ఏ యూజర్ ఇన్ లైనక్స్. నిన్న టాస్క్ ఏమి ఇచ్చాను, ఎం కమాండ్ తోటి ఇన్స్టాల్ చేసిన ఆర్పిఎమ్స్ని ఎలా లిస్ట్ చేస్తాము, ఎలా రిమూవ్ చేస్తాము, ఎలా అప్డేట్ చేస్తాము. ఈ టాస్క్ మీద నాకు నిన్న అప్డేట్స్ రాలేదు. సో ఇవి ప్లస్ ఇది రీనేమింగ్ ఏ యూజర్, ఈ రెండు నాకు టాస్క్స్ నాకు వీకెండ్ కల్లా కంప్లీట్ చేసి నాకు మండే కల్లా అప్లోడ్ చేయండి. ద పీపుల్ హూ ఆర్ కంప్లీటెడ్ ఈస్ గుడ్, ద పీపుల్ హూ డిడెంట్ కంప్లీటెడ్ ప్లీజ్ కంప్లీట్ ఇట్ అండ్ అప్డేట్ ఇన్ ద గ్రూప్. సరేనా? వాట్ ఇస్ ద టాస్క్ హియర్? టుడేస్ టాస్క్,
ఒక యూజర్ డెవలపర్ how వన్ to అని rename a user ఈ in Wine. డెవలపర్ వన్ ఉంది కదా, ఆ డెవలపర్ వన్ ని ఎగ్జాంపుల్ చెప్తున్నా, డెవలపర్ అండర్ స్కోర్ ఎస్విసి అని మార్చాలి. డన్. సో దట్స్ ఆల్, దట్స్ ద ఎండ్ యువర్ Linux management, guys. So Monday onwards we are going to start with Git. Okay, see you on Monday. Sir, if you have time, can I ask you a question?